2026 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ రంగంలో దిగి 2029 నాటికి వివిధ రాష్ట్రాలలో ఉండే శాసనసభ పరిధులు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక 50 అసెంబ్లీ సీట్లు అదనంగా రావాలి. అట్లాగే తెలంగాణలో మరొక 34 సీట్లు, అంటే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు అదనంగా రావాలి. దీంతోపాటు ఉభయ పార్లమెంటు సభల ఆమోదం మేరకు మహిళా రిజర్వేషన్ అమలు కూడా 2029లో ప్రారంభమవుతుంది. 3వ వంతు నియోజకవర్గాలు లోక్సభ, శాసనసభ, శాసన మండలి, రాజ్యసభ అన్ని చట్టసభల్లో కూడా 3వ వంతు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో 2026 నియోజకవర్గాల పునర్విభజన కమిషను కేవలం శాసనసభ సీట్లను మాత్రమే పునర్విభజన చేస్తుందా, లోక్సభ సీట్లను కూడా పెంచి ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా అని చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితే 2002లో ఉత్పన్నమైంది. 2002లో పునర్విభజన కమిషన్ని ఏర్పాటు చేశారు. 2009 నుంచి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు జరిగినాయి. అంటే కొత్త నియోజకవర్గాలంటే పరిధులు మారినాయి, కొన్ని మండలాలు అటు ఇటు మారుతూ ఉంటాయి. అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సీట్లు పార్లమెంట్లో కూడా లోక్సభ సీట్లు కూడా పెంచాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలైన 5 రాష్ట్రాలకి అన్యాయం జరగబోతూ ఉంది. ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనం, దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గుముఖం పట్టింది. అక్కడేమో పెరుగుతూ ఉంది జనాభా, ఇక్కడ తగ్గుతూ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయిని ఒప్పించి మనం కేవలం శాసనసభ మాత్రమే డీలిమిటేషన్ చేద్దాం, లోక్సభ 2026 దాకా అంటుకోవద్దు, 545 అలా ఉంచేద్దామని చెప్పి ఆయన ఒప్పించారు. ఉభయ సభలో కూడా ఏక తీర్మానం, 2026 వరకు లోక్సభ సీట్లు పెరగవు, వాటి యొక్క భౌగోళికంగా వాళ్ళ బౌండరీస్ కూడా మారవు అని తీర్మానం చేశారు. మరి ఇప్పుడు 26 వచ్చింది. ఆనాటి తీర్మానం ప్రకారం మళ్ళీ లోక్సభ సీట్లు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ నూతన పార్లమెంట్ నిర్మించి దాంట్లో 900 మంది కూర్చోవడానికి కావలసిన సీట్లు ఉండే విధంగా భవనం విశాలంగా నిర్మించారు. అంటే భావితరాలకు అవసరాలను గుర్తించి అవసరమైతే కొత్త సీట్లను కలపడానికి పెద్ద భవనం నిర్మించారు లోక్సభ. అసలు మనకి ఇంతవరకు ఈ పునర్విభజన కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన కమిషను. మొట్టమొదటిది 1952లో ఏర్పాటు చేశారు. 52లో శాసనసభ పరిధులు, లోక్సభ పరిధులని అక్కడ రచించి అప్పుడు 52లో 489 లోక్సభ సీట్లు ఉన్నాయి. మళ్ళీ 2వ పునర్విభజన కమిషన్ 62లో వచ్చింది. 62లో లోక్సభ ఏం మారలేదు, సీట్లు పెరగలేదు, బౌండరీసు మారలేదు. 1972లో 3వ పునర్విభజన కమిషన్, అప్పుడు శాసనసభ పునర్విభజన సీట్లతో పాటు లోక్సభ కూడా మారినాయి. 489గా ఉన్న లోక్సభ సీట్లు 1972లో 545 అయినాయి. అంటే ఇప్పుడు ఆ రోజున 1971లో ఉన్న జనాభా ఆధారంగా 545 సీట్లు ఏర్పడినాయి. 4వ పునర్విభజన కమిషన్ 2002, అందరూ పెద్ద మనుషుల ఒడంబడిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కనుక జనాభా ప్రాతిపదికన కాదు, దామాషా ప్రాతిపదికన అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ గొంతెత్తడం జరిగింది. సరే, ఎందుకు వివాదము, 545 ఉంటే ఏం నష్టమేం లేదు, ఉన్నది ఉంటేయండి, దీన్ని కెలకద్దని చెప్పి 25 ఏళ్ళు దాన్ని ఒక పదం ఉపయోగించారు. అక్కడ ఫ్రీజ్ అన్నారు. అంటే 26 దాకా ఏమీ లోక్సభ సీట్లు పెరగటము, బౌండరీస్ మార్చడం ఉండదు అని చెప్పారు. మరి ఇప్పుడు 26 గడువు వచ్చింది, ఊహాగానాలు మొదలైనవి. ఏంటి, ఇప్పుడున్న 545కి మరో 210 సీట్లు పెంచాలని, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక లోక్సభ సీటుకి 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు 26కి వచ్చేసరికి ఒక లోక్సభ సీటు పరిధిలో 26 లక్షల మంది ఉండబోతా ఉన్నారు ఓటర్లు. సరే, మరి పెద్దదైపోయింది లోక్సభ పరిధి, లోక్సభ సభ్యుడు తిరగలేకపోతున్నాడు, మరి వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతున్నాడు, అందుకని సంఖ్య పెంచాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. 545కి మరో 210 కలిపితే 755 అవుతాయి.
ఈ 755లో 181 సీట్లు మహిళలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఈ లోక్సభ సీట్లు పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలైన 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళకి సీట్ల సంఖ్య విషయంలో, లోక్సభ సీట్ల సంఖ్య విషయంలో తీవ్రమైన నష్టము, అసమానతలకు దారితీస్తుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడు 26లో కనుక లోక్సభ సీట్లను పెంచే ఆలోచన ఉంటే ప్రస్తుతం కేరళలో 20 సీట్లు ఉన్నాయి. లోక్సభ సీట్లు ఒక సీటు తగ్గుతుంది, 19 అవుతాయి. కర్ణాటకలో 28 ఉన్నాయి, 36 అవుతాయి, 8 సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, ఇంకో 3 పేరికి 20 అవుతాయి. ఏపీలో 25 ఉన్నాయి, ఇంకో 3 పేరికి 28 అవుతాయి. తమిళనాడులో 39, ఇంకో 2 పెరిగితే 41. ఎంత కొట్టుకున్నా 5 దక్షిణాది రాష్ట్రాల్లో 15 సీట్లు పెరుగుతాయి. 210 సీట్లలో 15 సీట్లు పెరుగుతాయి. ఇక ఉత్తరాదిన 195 లోక్సభ సీట్లు పెరుగుతాయి. ఆ 195 సీట్లతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహారు మన దేశాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రధానమంత్రులు, ఆ పార్టీనే దేశాన్ని పరిపాలిస్తుంది. ఒక్కసారి మన జనాభా ప్రాతిపదికన ఊహాజనితంగా ఈ 2026లో లోక్సభ సీట్లు పెంచితే జనాభా ప్రాతిపదికని దాన్ని తీసుకుంటే పరిస్థితి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం మన 48 సీట్లు పెరిగి 128 అవుతాయి. బీహార్లో ప్రస్తుతం ఉన్న 30 పెరిగి 70 అవుతాయి. మధ్యప్రదేశ్లో 29 ఉన్న 18 పెరిగి 47 అవుతాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న 48 సీట్లు 20 పెరిగి 68 అవుతాయి. రాజస్థాన్లో 25 సీట్లు 19 పెరిగి 44 అవుతాయి. గుజరాత్లో ప్రస్తుతం 26, 13 పెరిగి 39 అవుతాయి. వెస్ట్ బెంగాల్లో 42, అవి 11 పెరిగి 53 అవుతాయి. హిమాచల్ ప్రదేశ్లో ఏం మార్పు ఉండదు. చూసారా, అన్ని సీట్లు పెరిగేదంతా కూడా ఏ రాష్ట్రాల్లో పెరిగింది? అక్కడ బీమారు రాష్ట్రాలను పిలిచేవాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ. బీమారు అనగా బిఏ అంటే బీహారు, ఎంఏ అంటే మధ్యప్రదేశ్, అంటే ఛత్తీస్గఢ్ విడిపోకముందు మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, యు అంటే ఉత్తరప్రదేశ్. మేము విద్యార్థి దశలో ఒక కమ్యూనిటీ మెడిసిన్, సామాజిక వైద్య శాస్త్రం చదివేటప్పుడు దాంట్లో జనాభా గురించి ఒక చాప్టర్ ఉంటుంది. ఈ యొక్క జనాభా తర్వాత ఎంతమంది పుడుతున్నారు, జననాలు, మరణాలు, చిన్నపిల్లల మరణాలు, గర్భవతుల మరణాలు, ఇవన్నిటికి సంబంధించిన చాప్టర్లో ఈ బీమారు అని రాశారు. భారతదేశంలో బీమారు రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ అమలు కాని కారణం వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు, అక్షరాస్యత తక్కువ, దానివల్ల దేశంలో ఎంతమంది జనాభా పెరుగుతున్నారు, ఈ రాష్ట్రాలు 4 రాష్ట్రాలు అంతగా పెరుగుతున్నారని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ వాళ్ళని రికార్డ్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాల సదస్సులో కూడా ప్రస్తావించడం జరిగింది. 72 నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేయటం వల్ల, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అక్షరాస్యత అధికంగా ఉండటం వల్ల పరిమిత సంతానం ఉంటే పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, వాళ్ళ ఇంజనీర్లు, డాక్టర్లు చేయొచ్చు. కనుక మన సంపద 10 మంది ఉంటే వాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోతారు, మంచి విద్యను అందించలేమనే దృక్పథంతో దక్షిణాదిలో అప్పుడైతే ఇద్దరితో కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ఇప్పుడైతే ఒకరితోనే చేయించేసుకున్నారు. ఇద్దరైతే ముద్దు, ఒకరైతే ముద్దు అంటున్నారు ఇప్పుడు. ఆ విధంగా కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వ విధానము, ప్రపంచ ఆరోగ్య సంస్థ విధానం అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పట్ల ఈరోజు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కేటాయిస్తే అదొక శాపంగా మారుతుంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. అందువల్ల ఇప్పుడు 2 పద్ధతులు. ఒకటి, జనాభా ప్రాతిపదికన కాకుండా దామాషాలో పర్సంటేజ్, అంటే మనం పర్సంటేజ్ తీసుకుంటే 210 సీట్లో దక్షిణాదిలో 15 కాదు 50 సీట్లు పెరగాలి. ఆ 50 సీట్లు 5 రాష్ట్రాలు. అప్పుడేమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రాతిపదికన అయితే 3 సీట్లు పెరుగుతాయి, దామాషా ప్రాతిపదికన అయితే 10 పెరిగి 35 అవుతాయి. తెలంగాణలో 17కి 3 పెరగాల్సి ఉంది జనాభా అయితే, కానీ దామాషా అయితే 6 పెరిగి 23 అవుతాయి. ఈ విధంగా న్యాయం జరుగుతుంది. ఇక లేదు, ఎందుకు వచ్చింది గందరగోళం, ఇదో నడిచిపోతూ ఉంది కదా. ఏం లోక్సభ సభ్యుడు ఇప్పుడు 7 నియోజకవర్గాలు, ఇంకా రాబోయే కాలంలో ఆంధ్ర, తెలంగాణ 9 నియోజకవర్గాలు. ఆయన అసలు ఎక్కడ తిరుగుతాడు? ప్రచారంలో కూడా, ఎన్నికల ప్రచారంలో కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేదు. ఉన్న మండల కేంద్రాలు కూడా తిరగలేని పరిస్థితి. కనుక వాళ్ళ పనిలా చట్టాలు చేయటం, లోక్సభలో చట్టాలు చేయటమే కనుక, లేదా పార్లమెంటు సభ్యుడి నిధులను వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో కేటాయించడం.
కనుక చంద్రబాబు నాయుడు ఉత్తరాది దక్షిణాది మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా చంద్రబాబు నాయుడు సామరస్యంగా పరిష్కరించబోతా ఉన్నాడు. ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే తిన్నాడు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఎన్డీఏ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడికి అంత విలువిస్తారు. ఆయన చేయబోయే ప్రతిపాదన ఒకటి, మీరు పెంచాలనుకుంటే పెంచండి, కానీ అది జనాభా ప్రాతిపదికన కాదు, తామాషా ప్రాతిపదికన పెంచాలంటారు. లేదు, ఎందుకు వచ్చిన కూడా 545తో కొనసాగించేద్దాం. మళ్ళీ 2002లో వాజ్పేయి గారు ఎలా అయితే ఒక 25 ఏళ్ల పాటు ఫ్రీజ్, మనం వికసిత భారత్ అంటున్నాం కదా, 2047 100 ఏళ్ళు అవుతాయి కదా, అప్పుడు 100 ఏళ్ల నాటికి కనీసం ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రణ జరిగి సమతుల్యత వస్తే అప్పుడు చూసుకుందాం. 25 ఏళ్ల దాకా ఈ 545 కొనసాగిద్దామనే తీర్మానం వైసభల్లో చేసినా ఆశ్చర్యం లేదు. దీనికి అందరూ ఒప్పుకుంటారు. ఉన్నగా ఉంచుతాం, ఎందుకు తేనె తిట్టు మీద రాయటం, కెలకటం, కెలికి ఉత్తరం దక్షిణం అని చెప్పి ఇప్పటికే ఈ స్టాన్లీ ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఉత్తరాది దక్షిణాది అని చెప్పేసి ఏదో భారతీయ జనతా పార్టీ ఉత్తరాది పార్టీ అని ఈ విధంగా విమర్శలు వస్తున్న తరుణంలో వీళ్ళు చక్కగా కుటుంబ నియంత్రణ అమలు చేసినందుకు జనాభా తగ్గారు. తర్వాత జాతీయ స్థూల ఉత్పత్తిలో 5 దక్షిణాది రాష్ట్రాలు 35% స్థూల ఉత్పత్తికి వాళ్ళు తోడ్పడుతున్నారు. కనుక అభివృద్ధి, తర్వాత విద్య, వైద్యం అన్ని రంగాలలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉంటే వాటికి శిక్ష వేసినట్టు ఉంటుంది తగ్గించడం వల్ల. అందువల్ల చంద్రబాబు నాయుడు ఉభయతారకంగా ఎటువంటి సమస్య లేకుండా సామరస్యంగా, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం 2002లో వాజ్పేయి గారిని ఒప్పించినట్టే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి మళ్ళీ 25 ఏళ్ల పాటు ఇవే ఉంటాయి, 545 ఉంటాయి, మార్పు లేవు, చేర్పు లేవు. శాసనసభ బౌండరీలు కావాలంటే మార్చుకోండి, పెంచుకోండి, తగ్గించుకోండి, శాసనసభకే పరిమితం. ఇది దేశంలో రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రక్రియ కనుక సీట్లు పెరగవు. పెరిగినా ఒకవేళ పెరిగితే దామాషా ప్రకారం పెరగాలి. జనాభా ప్రాతిపదికన మాత్రము లోక్సభ సీట్లు పెరగవని చెప్పి రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.